నేను మొహమ్మద్ ఫయాజ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఇన్ఛార్జ్, మైనార్టీ ఇన్ఛార్జ్, శ్రీ సిరిసిల్ల రాజన్న డిస్టిక్. అయితే నిన్న జరిగిన ఎలక్షన్లు ఆ రిజల్ట్లో ఏంటంటే మన తెలంగాణ స్టేట్ నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేసి మరి ఈ విజయాన్ని సాధించడంలో ఆయన కీలక పాత్ర వహించారని నేను భావిస్తున్నాను. కావున ఈరోజు ఈ యొక్క విజయం, ఘన విజయం, 10 సంవత్సరాల తర్వాత ఈ విజయాన్ని సాధించడం కేరళలో గర్వకారణం. ఇప్పుడు రాబోయే టైంలో మన తెలంగాణ అనే పదానికి వెన్నెదెచ్చినట్టు అయింది మన రేవంత్ రెడ్డి గారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మరి అక్కడ కేసీ వేణుగోపాల్ గారు సీఎం అవుతారని ప్రచారం అవుతుంది. తప్పకుండా మన అందరము మన తెలంగాణతో పాటు అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం మూలంగా మన సౌత్ ఇండియాకి చాలా బలం వస్తుందని నేను భావిస్తున్నాను. అభివృద్ధి అనేది ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు ఏదైతే వేస్ట్ అంటే డస్ట్బిన్లు వేసిన అన్నీ అంటే అప్పులు గిప్పులు ఇవి తీర్చుకుంటూ మరి ప్రగతి పదంలో తీసుకెళ్తూ ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో అప్పులు తీరడం జరిగింది. ఎంతో మనకు కావాల్సిన 6 గ్యారెంటీలను కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది. అయితే మీరు అప్పులు చేయకపోతే ఫస్ట్ డే నుంచి రేవంత్ అన్న గారు 6 గ్యారెంటీలను కంప్లీట్ చేసేవాళ్ళు. అయితే మీరు చెప్పినట్టు ఏంటంటే అక్కడ ఏమి వెలగబెడుతున్నారని చెప్పడం అనేది చాలా మూర్ఖత్వం. ఆ మూర్ఖులు కాబట్టి ఈరోజు ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణలో స్టార్ క్యాంపెయిన్గా ఉండి మరి ఆయన కేరళలో పోయి స్టార్ క్యాంపెయిన్ కాకపోతే మరి ఏంటి, స్టార్ క్యాంపెయిన్గా క్యాండిడేటే కాబట్టి అక్కడికి వెళ్ళి ఎంత ప్రచారం చేసి ఈరోజు మన ఘన విజయాన్ని సాధించడం జరిగింది. బెంగాల్లో ఎలా జరిగింది, 27 లక్షల అంటే ఓట్లను, మైనార్టీ ఓట్లను చీల్చి ఒక 2% తేడాతోటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఘన విజయం సాధించడం జరిగింది. అంటే ఇక్కడ కూడా ఎస్ఐఆర్ అనేది స్టార్ట్ అయింది. రేపు పొద్దున ఇక్కడ కూడా ఒక 4 కోట్ల జనాభాలో ఒక 20 లక్షల మంది తీసి పడేస్తారు. ఆ టైంలో వీళ్ళు అక్కడ జరిగిన ప్రచారం అట్లా ఎక్కడ ఉందంటే అక్కడ 2%గా మార్జిన్ ఉంది. ఇక్కడ ఆ పప్పులేమి ఉడకవు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ ఉంది, కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ ఉంది. దాంతో పాటు మీరు 3వ స్థానంలో ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏం లేదు కాబట్టి మీరు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ 2% తేడాతోటి ఆ 27 లక్షల ఓట్ల తేడా అంటే ఎస్ఐఆర్ నుంచి తొలగించడం జరిగింది కాబట్టికే అక్కడ విజయం సాధించారు. ఇక్కడ ఎట్లా జరుగుతుంది బ్రదర్? ఇక్కడ మన పార్టీ 44-47%గా మన పార్టీ ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు 35% ఏదో ఉంది. మరి వీళ్ళు ఏ కోణంలో వస్తారు? 5%, 4% తప్ప ఉన్న 4%, 5% ఉన్న బీజేపీ పార్టీ ఇక్కడ టార్గెట్ చేయడం అనేది అసాధ్యం. ఇది అవ్వదు. ఇక్కడ సెక్యులర్గా ఉండే మన ప్రదేశం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం నెక్స్ట్ టైం రావడానికి ఆస్కారాలు 100% ఉన్నాయి. రాబోయే కాలంలో అన్ని పథకాలను అమలు చేసి మరి పథకాలు కాకుండా వేరే విషయాలు కూడా ఆయన అమలు చేస్తారు. కాబట్టి మన తెలంగాణ ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు. మన తెలంగాణ సౌత్ ఇండియాలో బీజేపీకి స్థానం లేదని రుజువైంది. అది ఒక్కటే మీరు అర్థం చేసుకోవాలి. నార్త్ ఇండియాలో దాని యొక్క ప్రభావం ఎట్లా కనబడుతుందంటే ఓన్లీ మన ఎలక్షన్ కమిషనర్ అండతోటి జరిగిన రిజల్టే తప్ప ఇక్కడ ఆ పప్పులు అనేది ఉడకవు. ఇప్పుడు చూసుకున్నారు తమిళనాడులో ఏమైంది, తర్వాత కేరళలో ఏమైంది, కర్ణాటకలో ఏమైంది, తెలంగాణలో ఏమైంది, ఆంధ్రాలో ఏంటంటే ఆ బఫూన్ గాడు ఒకడు ఉన్నాడు కదా,
ఎవరు కళ్యాణ్, పవన్ కళ్యాణ్, ఆ పవన్ కళ్యాణ్ అండబెట్టుకొని అక్కడ ఈ బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. అది ఒక ఎన్డీఏ ప్రభుత్వం. దాని తప్ప ఏం లేదు బ్రదర్. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, తెలంగాణలో వస్తుంది. సౌత్ ఇండియా, టోటల్ సౌత్ ఇండియా అనేది ఒక సెక్యులర్ మెంటాలిటీగా ఉన్న ఈ సౌత్ ఇండియాలో కమ్యూనల్ పార్టీగా ఉన్న బీజేపీ పార్టీ రాదని నేను ఘంటాప్రదంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మన యొక్క లీడర్లు ఈ సౌత్ ఇండియాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకత్వం అనేది వర్ధిల్లుతుందని మన మహేష్ కుమార్ గారి లాంటి పిసిసి ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ విజయం తథ్యం అని నేను రాబోయే కాలంలో మనమే పార్టీ నడుపుతాం. అదొకటి. ఇంకా Subscribe us and press the bell icon for more interesting updates.